నీట్గా కడిగి ఉంచుకున్న చికెన్ ముక్కలు ఇలాగా చికెన్ కర్రీకి కావాల్సినవి. ఇది రెడ్ చికెన్ టైప్ మనం చేస్తున్నాం, వెరైటీ అనమాట. బగారాలో చాలా బాగుంటుంది, వైట్ రైస్కైనా బాగుంటుంది. ముందుగా వేపి ఉంచుకున్న ఆనియన్స్ గోల్డ్ కలర్లో, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం పేస్ట్ ఫ్రెష్గా పట్టుకున్నాం, చాలా రుచిగా ఉంటుంది టేస్ట్. టమాటాలు కొన్ని 4 మిక్సీ పట్టుకున్నాం, పెరుగు, చికెన్ మసాలా, గరం మసాలా పట్టుకొని తర్వాత కారం, ఉప్పు, పసుపు తగినంత దీనికి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసే విధానం, ముందుగా దీనికి ఉప్పు, కారం, పసుపుని పెట్టుకోవాలి, మంచిగా కలుపుకోవాలి తగినంత. నేనైతే అందాజగా వేస్తున్నానండి నేను చేసే కర్రీకి. మనం ఎంత తింటామో కారానికి అంత సరిపడం వేసుకోవాలి, మరి ఎక్కువైనా తినలేరు. ఉప్పు నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను. మనము ఆల్రెడీ వేయించుకున్నాం కదా గోల్డెన్ కర్రీలో, ఇవి వేసుకోవాలి. ఇవి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత దీనిలోని మనం వేయించుకున్నాం కదా, కలిపేసుకున్నాక అల్లం ఎంత కావాలంటే నాకు సరిపడంత ఇంత వేసుకోవడం వల్ల దీనికి మంచి టేస్ట్ వస్తుంది. ముందుగా దీనికి అన్నీ పట్టిస్తాం కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది చికెన్ మసాలా. ఇలా నేనైతే ఎంత అంటే అంత, తర్వాత మనం దగ్గరికి అయ్యాక కొద్ది టేస్ట్ గురించి మళ్ళీ పైన వేసుకోవచ్చు. నేనైతే దీని మీద మనం అందాజగా వేస్తున్నాం అనమాట అండి. ఇలా ధనియాల పొడి వేసుకున్నాం, తర్వాత పెరుగు దీనికి పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇలాగా టేస్ట్ కోసం పెరుగు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కలుపుకోవాలి, మనం మంచిగా వీటికి అన్నీ పట్టేటట్టు మంచిగా కలుపుకొని ఒక అర్ధగంట అలా ఉంచుకోవాలి. అరగంట సేపు అలా ఉంచుకుంటే వీటికి అన్నీ మంచిగా పడతాయి అన్నమాట. ఉప్పు, కారం, పసుపు, వేసిన అల్లం, చికెన్ మసాలా, ధనియా పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకోవడం వల్ల మంచిగా టేస్ట్ గుమగుమ వాసన కలుపుతూనే వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. పుదీనా, ఇలా పచ్చిమిర్చి ఇలా వేసి ఉంచుకోవాలి. ఇంకా